వచ్చారా? హలో వసంత ప్రియ మేడం ఏరా మిగతా వాళ్ళు వస్తారు మేడం. ఓకే, మనం ఈ లోపుగా చెప్పుకుందామా? స్టార్ట్ చేసుకుందాంరా. ఎస్ మేడం, స్టార్ట్ చేయండి మేడం. మరి లేట్ అయిపోతుంది, క్లాసులు అవ్వాలి కదా. ముందు క్లాస్ అయ్యింది, మళ్ళీ చేసుకునేటప్పుడు సరే. నిన్న మనం చెప్పుకున్నది ఏమన్నా అర్థమైందా? నిన్న నెట్వర్క్ ప్రాబ్లం వల్ల మీకు ఏమీ రాలేనట్టుంది. బోర్డు కనిపిస్తుందిరా? ఎస్ మేడం, కనిపిస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఆక్వేరియం ఫిషెస్ ప్రాక్టికల్, క్లస్టర్ 1 ప్రాక్టికల్. ఓకేనా? ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్, ఆక్వాకల్చర్ ప్రధాన అంశాలు ప్రాక్టికల్ అన్నమాట. ఆక్వేరియం ఫిషెస్, ఆక్వేరియం చేపలు, ఆక్వేరియంలు చేపలు. తెలుసు కదా ఆక్వేరియం అంటే? తెలుసా రా? ఉంటుంది కదా ఆక్వేరియం బాక్స్, అవునా? చూసారా? ఇందులో ఉంటాయి కదా. ఓకే, ఇది ఆక్వేరియం చేపలు. కనబడుతుందిరా బోర్డు? కనిపిస్తుంది మేడం. ఓకే, వీటిని అలంకరణ చేపలు అని కూడా అంటారు, ఆర్నమెంటల్ ఫిషెస్. ప్రాక్టికల్కి వస్తుంది ఆర్నమెంటల్ ఫిషెస్ లేదా అలంకరణ చేపలు లేదా ఆక్వేరియం చేపలు. అది హెడ్డింగ్ పెట్టుకో, అలంకరణ చేపలు. పుట్ హెడ్డింగ్ aquarium fishes or ornamental fishes. ఓకే, వచ్చారా మిగతా వాళ్ళు? ఆర్నమెంటల్ ఫిషెస్ లేదా aquarium ఫిషెస్ దానికి సంబంధించి చూస్తున్నాం ఇప్పుడు మనం. ఫస్ట్ది గోల్డ్ ఫిష్. గోల్డ్ ఫిష్, గోల్డ్ ఫిష్ పేరు కనబడిందా ఎరా? ఓకే, డయాగ్రామ్ వేసేసుకోండి. వేసుకోండి చక్కగా డయాగ్రాము. కనిపిస్తుందిగా? వేసుకున్నారా? వేసారా డయాగ్రామ్?
ఎరా డయాగ్రామ్ వేసారా? వేసాను మేడం. ఓకే, లేబులింగ్ చేయండి. పృష్ఠవాజం, పృష్ఠవాజం, డోర్సల్ ఫిన్, డోర్సల్ ఫిన్. ఇది పుచ్చవాజం, కాడల్ ఫిన్, CAUDAL, కాడల్ ఫిన్. నెక్స్ట్ శ్రోణివాజం, శ్రోణివాజం. పెల్విక్ ఫిన్, పెల్విక్, పెల్విక్ ఫిన్, శ్రోణివాజం. ఇది భుజవాజం, భుజవాజం, ఓరల్ ఫిన్. ఓకే, నోరు, మౌత్, నేత్రం, ఐ. ఇది చూడండి గోల్డ్ ఫిష్. దీని సైంటిఫిక్ నేమ్ ఏంటి? కొరాషియస్ అరేటస్. ఏంటది సైంటిఫిక్ నేమ్? కొరాషియస్ అరేటస్. రాసుకోండి పాయింట్స్. ఇది ఆక్వేరియంలో కనిపించే సాధారణ చేప, సాధారణంగా కనిపిస్తుంది. ఇన్ జనరల్ ఇట్ ఈస్ సీన్ ఇన్ ఆక్వేరియా. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కొరాషియస్ అరేటస్, కామన్లీ నోన్ యాజ్ గోల్డ్ ఫిష్. సరే, ఈ గోల్డ్ ఫిష్ ఎలా ఉంటే బ్లాక్ టెలిస్కోపు, నెక్స్ట్ ఫోమ్ వామ్, ఇలాంటివన్నీ కూడా బబుల్ లెస్పియల్, ఇలాంటి వెరైటీస్ ఉంటాయన్నమాట. ఓకే, ఈ చేప ఎలా ఉంటుంది? ఎరుపు నారింజ వర్ణంలో ఉంటుందంట. ఎరుపు నారింజ వర్ణం, రెడ్డిష్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇవి ఎలా తిరుగుతాయి? గుంపులుగా తిరుగుతాయి. దీస్ మూవ్స్ ఇన్ క్లస్టర్స్ ఆర్ గ్రూప్స్. గుంపులుగా తిరుగుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా అండోత్పాదకాలు. ఈ గుంపులుగా తిరుగుతూనే గుడ్లను పెడతాయి. వైల్ స్విమ్మింగ్ ఇన్ క్లస్టర్స్ ఆర్ గ్రూప్స్ ఇట్ లేస్ ఎగ్స్. గుడ్లను పెడతాయి, తిరుగుతూ పెట్టేస్తాయి అన్నమాట. ఆహారం ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తుందట? అజీర్ణమైనటువంటి పదార్థాన్ని విడుదల చేస్తుంది. when feed is abundant, available in large quantity, then it eliminates undigested food. అజీర్ణం అంటే జీర్ణం కాని ఆహారాన్ని ఎక్కువగా ఆహారం లభించినప్పుడు ఏం చేస్తుందట? వదిలిచేస్తుంది. ఓకే, ఇంకా వేటిని ఆహారంగా తీసుకుంటుంది ఇది? క్రస్టేషియన్స్. ఇట్ ఫీడ్స్ ఆన్ క్రస్టేషియన్స్, ఇన్సెక్ట్స్ అండ్ ఆల్సో ఫైట్స్. అంటే ఏంటి? మొక్కల్ని ఆహారంగా తీసుకుంటుంది, కీటకాలను తీసుకుంటుంది, క్రస్టేషియన్ని తీసుకుంటుంది. దీని శరీరంలో చూడు చిన్న చిన్న స్పాట్స్, స్మాల్ మైన్యూట్ స్పాట్స్ ఆర్ సీన్. దీస్ స్పాట్స్ ఆర్ డెవలప్డ్ అకార్డింగ్ టు ద లైట్. చర్మంలో కాంతికి అనుగుణంగా ఈ మచ్చలు అనేవి ఏర్పడతాయి. కాంతి ఉందనుకో ఈ మచ్చలు ఉండవు, కాంతి లేదనుకో మచ్చలు అనేవి ఏర్పడతాయి. when absence of light these spots are formed. when light is present spots may not develop. చూడు, మనం ఫస్ట్ యాక్వేరియం చేప చూసాము. యాక్వేరియంలో పెంచే చేపల్ని మనం అలంకరణ చేపలు అని కూడా అంటారు, ఆర్నమెంటల్ ఫిషెస్ లో ఫస్ట్ది గోల్డ్ ఫిష్. దాన్ని సైంటిఫిక్ నేమ్ ఏంటి? కొరాషియస్ అరేటస్. ఓకే, దీనికి ఏమంటది? ఇది కాకుండా గోల్డ్ ఫిష్ కాకుండా బ్లాక్ టెలిస్కోప్, తర్వాత లిస్టేలియల్, పెంటైల్, ఓకే, లెయిల్ హెడ్, ఇలాంటివన్నీ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఒకటో రెండో రాస్తో బ్లాక్ టెలిస్కోప్ అనే రకాలు కూడా ఉంటాయి. ఇది ఏ కలర్లో ఉంటుంది? రెడిష్ ఆరెంజ్ కలర్, ఎరుపు నారింజ వర్ణంలో ఉంటుంది. నెక్స్ట్ ఇది గుంపులుగా తిరుగుతుంది. ఇట్ రోమ్స్ ఆర్ మూవ్స్ అలాంగ్ క్లస్టర్స్ ఆర్ బంచెస్. గుంపులుగా తిరుగుతున్నప్పుడే గుడ్లను పెడుతుంది, లేస్ ఎగ్స్ కదా. ఇంకా ఆహారం అధికంగా లభించినప్పుడు ఏం చేస్తుంది? జీర్ణం కాని ఆహారాన్ని విడుదల చేస్తుంది. వెన్ ఫుడ్ ఈజ్ అబాండెంట్ ఇట్ ఎలిమినేట్స్ అన్డైజెస్టెడ్ ఫుడ్. జీర్ణం కానటువంటి ఆహారాన్ని విడుదల చేస్తుంది. ఓకే,
వేటి మీద ఆహారంగా వేటి మీద ఆహారంగా ఉంటుంది, వేటిని ఆహారంగా తీసుకుంటుంది అంటే క్రస్టేషియన్స్, అలాగే చిన్న చిన్న కీటకాలని, అలాగే మొక్కలను కూడా ఆహారంగా తీసుకుంటుంది. కాంతికి అనుగుణంగా చర్మంలో మచ్చలు ఏర్పడతాయి. అకార్డింగ్ టు ద లైట్ పెనట్రేషన్ ద స్పాట్స్ ఆర్ డెవలప్. ఇఫ్ లైట్ ఈస్ present, spots may not develop. If light is absent, that means in a dark condition it develops pigmentation. చూస్తుందా? అర్థమైందా? ఏమో అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే, డయాగ్రామ్ వేసుకున్నారు కదా. ఏంటి సైంటిఫిక్ నేమ్? గోల్డ్ ఫిష్. శాస్త్రీయనామం ఏంటి? కొరియాసిస్ అరేటస్. వెరీ గుడ్, అరేటస్. ఇప్పుడు ఇంకోటి రాయండి, స్వోర్డ్ టెయిల్ ఫిష్. స్వోర్డ్ టెయిల్, స్వోర్డ్ టెయిల్ ఫిష్, స్వోర్డ్ టెయిల్ ఫిష్. దీన్ని జినోఫోరస్ అంటారు. కామన్ నేమ్ స్వోర్డ్ టెయిల్ ఫిష్, ఇందాక కామన్ నేమ్ గోల్డ్ ఫిష్, కొరాషియస్ అరేటస్ అన్నాం. దీన్నేమో జినోఫోరస్, 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 జినోఫోరస్. రాసుకున్నారా? డయాగ్రామ్ అయినా? జినోఫోరస్ డయాగ్రామ్. ఇది పుచ్చవాజం, కాడల్ ఫిన్. ఇది పుచ్చవాజం, కాడల్ ఫిన్. చూడు, ఇదో వాజం. ఓకే, వేసుకున్నారా? ఇది నోరు, మౌత్, నేత్రం, ఐ. నెక్స్ట్ నాసికారంధ్రం, నోస్ట్రిల్. నెక్స్ట్ దీన్ని అన్నాం పార్శ్వరేఖ జ్ఞానేంద్రియం, రేఖ జ్ఞానేంద్రియం, లాటరల్ లైన్ సెన్స్ ఆర్గాన్. ఇది పుచ్చవాజం, కాడల్ ఫిన్. ఇది పృష్ఠవాజం, డోర్సల్ ఫిన్, పృష్ఠవాజం, డోర్సల్ ఫిన్. స్వోర్డ్ టెయిల్ ఫిష్, దీన్నే జినోఫోరస్ అన్నాం. ఏంటి ఇందులో లేబులింగ్? నోరు, నేత్రము, నాసిక, ఐ, మౌత్, నోస్ట్రిల్. నెక్స్ట్ డోర్సల్ ఫిన్, పృష్ఠవాజం, కాడల్ ఫిన్, పుచ్చవాజం, పార్శ్వరేఖ జ్ఞానేంద్రియం, లాటరల్ లైన్ సెన్స్ ఆర్గాన్. ఇది ఫిష్ గురించి. అసలు ఈ ఫిష్ గురించి ఏంటి పాయింట్స్ చూద్దాం. ఓకే, లేబులింగ్ చేసుకున్నారు కదా. దీన్ని పుచ్చవాజంలో చూడు, ఈ పుచ్చవాజంలో ఎలా ఉంటుందంట, కింది లంబిక పొడవుగా ఉంటుంది. ఇది పుచ్చవాజం, పుచ్చవాజం వేసుకున్నాం కదా. పుచ్చవాజంలో ఇది క్రింది లంబిక. ఈ క్రింది లంబిక ఎలా ఉంది? పొడవుగా ఉంది. లోవర్ లింబ్ ఈజ్ ఎలాంగేటెడ్. క్రింది లంబిక పుచ్చవాజంలో పొడవుగా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆడజీవులు మగజీవుల కన్నా పెద్దవిగా ఉంటాయి. మగజీవుల కన్నా పెద్దవి ఎవరు? స్త్రీజీవులు. స్త్రీజీవులు, ఆడజీవులు మగజీవుల కన్నా పెద్దవిగా ఉంటాయి. ఫిమేల్ ఆర్ లార్జర్ దెన్ మేల్. ఓకే, ఉండి పుచ్చవాజంలో ఏమంటే ఇలా ఉంటుంది. స్వోర్డ్. స్వోర్డ్ అంటే ఏంటి?
ఒక బాకు, ఇలా కత్తి వంటి నిర్మాణం అన్నమాట బాకు, దాన్ని సోడ్ అంటారు. అందువల్ల దీన్ని ఏమన్నా సోడ్ టెయిల్ ఫిష్ అంటారు. ఇందాకది ఏ కలర్లో ఉంది? ఎరుపు నారింజ వర్ణం, రెడిష్ ఆరెంజ్ కలర్లో ఉంది. దీంట్లో రెడ్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్ అంటే ఎరుపు మరియు నలుపు వర్ణాలు అనేవి ఉంటాయి. రెండు రంగుల్లో లభిస్తుంది అనమాట ఇది. కొన్ని సోడ్ టైల్ ఫిష్లు ఏమో రెడ్ కలర్లో ఉండొచ్చు, కొన్ని ఏమో బ్లాక్ కలర్లో కూడా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ మగజీవి ఎంత అంట? 14 సెంటీమీటర్లు అంట. మగజీవి 14 సెంటీమీటర్స్, ఫిమేల్ 16 సెంటీమీటర్స్. ఫిమేల్ పొడవు, ఎందుకు? ఈ సోట్ లాంటి స్ట్రక్చరు ఏర్పడింది, ఎలాంగేటెడ్. పుచ్చవాతంలో కింది లంబిక చాలా పొడవుగా ఏర్పడింది, అందువలన దాన్ని ఏమన్నా సోడ్ టెయిల్ ఫిష్ అన్నాం. మగజీవులేమో 14 సెంటీమీటర్ల పొడవు ఉన్నాయి, ఆడజీవులేమో 16 సెంటీమీటర్ల పొడవుని కలిగి ఉన్నాయి. ఏమేం కలర్స్లో ఉంది? ఎరుపు నలుపు వర్ణాలతో ఉంది. ఇట్ ఈజ్ ప్రజెంట్ యాజ్ రెడ్ అండ్ బ్లాక్. ఓకే, ఇది రెండవ చేప. ఇక మూడవ చేప వేసుకుందాం. వేసారా? డయాగ్రామ్ వేసుకున్నారమ్మా? హలో, ఎస్ మేడం. నెక్స్ట్ మూడవ చేప గప్పి. చెరిపేస్తాం. గప్పి. ఫిష్ నేమ్ నోట్ చేసుకోండి. గప్పి. గప్పి, దాని శాస్త్రీయ నామం ఏంటి? ట్రైసీలియా రెటిక్యులేటా. ట్రైసీలియా రెటిక్యులేటా. ట్రైసీలియా రెటిక్యులేటా. ట్రైసీలియా రెటిక్యులేటా, దాన్నే గప్పి అని అంటాం. దాని డయాగ్రామ్ ఇప్పుడు చేసుకుందాం. ఉన్నారా? మిగతా వాళ్ళేరి? ఎవరు వచ్చారు? అపర్ణ, ఎన్ఎస్డిఎస్, కుమారి, జ్యోతి, కీర్తిప్రియ, గాయత్రి, పద్మ, వాగ్దేవి, భూమిక, స్వాతి, వసంతప్రియ, మనీషా, శ్రావణి, దివ్యసాయి. దివ్యసాయి, దివ్యసాయి, దివ్యసాయి. హలో, ఏమి ఈ మధ్య క్లాసులకు రావట్లేదు తమరు? వస్తున్నావా? ఎక్కడ వస్తున్నావు? మళ్ళీ మధ్యలో కట్ అయిపోతుంది మేడం. కనిపించట్లే తమరు. శ్రావణి, సత్యవేనేది? శ్రావణి, హలో హలో, శ్రావణి వినపడుతుందా? సరే, ఇంకో డయాగ్రామ్ వేయండి. గప్పి. గప్పి అనే డయాగ్రామ్ వేయండి. దాన్ని ఏమన్నాం? శాస్త్రీయనామం ఏమన్నాం? గప్పిది రాసారా? ఏమనుకున్నాం? గప్పిని ఏమన్నాం శాస్త్రీయనామం? గప్పిని ఏమన్నాం? ట్రైసీలియా రెటిక్యులేటా అన్నాం. దానికి డయాగ్రాము వేసుకోండి.
వేసుకున్నారా? లేబులింగ్ చేయండి. నేత్రం, ఐ, నేనేమన్నా నోరు, మౌత్, భుజవాజం ఓరల్ ఫిన్, శ్రోణివాజం పెల్విక్ ఫిన్, పుచ్చవాజం కాడల్ ఫిన్, ఇది పృష్ఠవాజం డోర్సల్ ఫిన్. పృష్ఠవాజం డోర్సల్ ఫిన్. వేసుకున్నారా లేబులింగ్? ఏమా లేబులింగ్ చేశారా? చేస్తాం మేడం. ఓకే, ఇప్పుడు చూడండి, నేను చెరిపేస్తున్నాను, లేబులింగ్ చెరుపుతాను. ఇప్పుడు ఇది ఫిష్ మూడవది కదా, ఆర్నమెంటల్ ఫిష్, మూడవ అలంకరణ చేప లేదా మూడవ ఏమనుకున్నాం యాక్వేరియంలో ఉండేటువంటి ఫిష్ కదా. సరే, దీన్ని ఏమన్నాం? దీన్ని మిలియన్ చేప అని కూడా అంటారు. రెయిన్బో చేప, మిలియన్ చేప అని కూడా అంటారు. గప్పి అనొచ్చు, అలాగే రెయిన్బో ఫిష్ ఆర్ మిలియన్ ఫిష్. రెయిన్బో, రెయిన్బో ఫిష్ అనొచ్చు, అలాగే మిలియన్ ఫిష్, మిలియన్ చేప, మిలియన్ చేప అనొచ్చు, అలాగే రెయిన్బో చేప అని కూడా అంటాం అన్నమాట. చాలా బాగా ఫేమస్ అనమాట. ఆక్వేరియం ఫిష్లో ఫస్ట్ తీసుకునే వెరైటీ ఏంటయ్యా అంటే ఈ చేపని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఫస్ట్ రెయిన్బో ఫిష్, తర్వాత గోల్డ్ ఫిష్ ఫస్ట్ చెప్పుకున్నాం చూసారా అది. అయితే మగ చేపలు ఆడ చేపల కన్నా చిన్నవిగా ఉంటాయి. ఇందాక చేప సోర్డ్ ఫిష్ కూడా ఏం చెప్పుకున్నాం? మగ చేపలు చిన్నవి అనుకున్నాం. అలాగే వీటిలో కూడా మగ చేపలు ఆడ చేపల కన్నా చిన్నవిగా ఉంటాయి. అలాగే పృష్ఠవాజాలు, ఈ పుచ్చవాజం అంటే ఇది, ఈ పుచ్చవాజం అలాగే పృష్ఠవాజం ఇది, ఇవి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి, అంటే వివిధ రంగుల్లో ఉంటాయి అన్నమాట. అందువలన వీటిని ఏమంటాం? రెయిన్బో ఫిషెస్. ఇంద్రధనస్సులో ఎన్ని కలర్లు? 7 రంగులు ఉంటాయి. అలాగే దీంట్లో కూడా చాలా రంగులు కనిపిస్తాయి. అందువలన దీన్ని ఏమంటాం? ఇంద్రధనస్సు చేప లేదా రెయిన్బో ఫిష్ అని, లేదా మిలియన్ ఫిష్ అంటే ఏంటి? ఎక్కువ మల్టీ కలర్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడ కనిపిస్తున్నాయి అవి అంటే పుచ్చువాదంలోను అలాగే పృష్ఠవాదంలో కనబడతాయి అన్నమాట. అలాగే ఇంకేమనుకున్నాం? మగ చేపలు కన్నా ఆడ చేపలు ఏంటి? తక్కువ రంగును కలిగి ఉంటాయి. ఇక్కడ కలర్స్ అనేవి ఆడ చేపలు తక్కువ ఉంటాయి, మగ చేప ఎక్కువ కలర్ఫుల్గా ఉంటుంది అనమాట, వర్ణయుతంగా ఉంటాయి. నెక్స్ట్ ఆడ చేపలు ఎంత పరిమాణంలో ఉంటాయి? 3 to 6 సెంటీమీటర్లు. చాలా చిన్నవి. యాక్వేరియంలో పెంచే చేపలు చిన్న చిన్నవి ఉంటాయి. పెద్ద చేప అయితే అది యాక్వేరియంలో ఉండలేదు. 3 నుంచి 6 సెంటీమీటర్ల పొడవులు కలిగి ఉంటాయి ఏది? ఆడ చేపలు. అదే మగ చేపలు అయితే 1.5 అంటే 1.5 నుండి 3.5 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటాయి. వీటిని ఇవి పిల్లలను పెడతాయి అన్నమాట. ఇవి పిల్లలను పెడతాయి. కొన్ని చేపలు అండోత్పాదకాలు, మరి కొన్ని చేపలు శిశుత్పాదకాలు అంటాం కదా. మనకు శిశుత్పాదక చేప ఏది తెలుసు? డాగ్ ఫిష్ అంటే స్కూలియోడాన్ అనేది తెలుసు, సొరచేప తెలుసు. అలాగే ఇదేంటి? శిశు ఉత్పాదకము అంటే ఏంటి? పిల్లల్ని పెడుతుంది అన్నమాట. ఓకేనా? పిల్లల్ని పెడుతుంది. ఇది ఈ గప్పి చేప గురించి. నెక్స్ట్ 4వ చేప, 4వ యాక్వేరియం చేప.
ఇప్పుడు చూడండి 4వ చేప వేసుకుంటాం. ఆ 4వ చేపని ఏమంటాం? గౌరామి. గౌరామి, గౌరామి. దాన్నే హిల్ స్టోన్ టెమ్మిస్. హిల్ స్టోన్, అదే సరే. హాలో స్టోన్ టెమ్మిన్కా. హాలోస్టోమా టెమ్మిస్ అని అంటారు. గౌరామి యొక్క శాస్త్రీయ నామం. ఇప్పుడు దీని యొక్క డయాగ్రాము వేసుకుందాం. ఎలా ఉంటుందో చూద్దాం. గౌరామి అనేటువంటి చేప ఇది కొంచెం పెక్యులర్గా ఉంటుంది, డిఫరెంట్. ఇది చూడండి, ఇదేమో పుచ్చవాజం. పుచ్చవాజం. ఇది పృష్ఠవాజం. ఇది పృష్ఠవాజం. ఇదేమో శ్రోణివాజం. శ్రోణివాజం. ఇది భుజవాజం. ఇది నేత్రం. ఇది నోరు, మౌత్. ఇది నేత్రం. ఇది భుజవాజం, ఓరల్ ఫిన్. శ్రోణివాజం. ఇదేమో పుచ్చవాజం, కాడల్ ఫిన్. ఇది పృష్ఠవాజం, డోర్సల్ ఫిన్. ఓకే, వేసుకున్నారా? గౌరామి ఇదేంటి? జపాన్ పదం అంట. జపాన్ పదం. ఎక్కువ మనకి బాటనీ, జువాలజీ టర్మ్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి గ్రీక్ అండ్ లాటిన్. కానీ ఈ గౌరామి అనేది ఏంటి? జపాన్ పదం. జపాన్ పదం అన్నమాట. ఇందులో చూడు, ఇది శ్రోణివాజం అనుకున్నాం. ఈ శ్రోణివాజానికి ముందు ఏముంటుందంట? ఒక పొడవైన వీలర్ లాంటి. శ్రోణివాజం ఎలా ఉంది? ఒక పొడవైన వీలర్. వీలర్ అంటే ఏంటి? ఒక రెక్కలాగా ఏర్పడం, చాలా పొడవుగా ఉంది శ్రోణివాజం. వీటిలో చూడండి, ఇక్కడ నోరు అనేది డిఫరెంట్గా ఉంది చూస్తే. వీటిని ఏమంటారు? మౌత్ బ్రోడర్స్ అంటారు. మౌత్ బ్రోడర్స్. మౌత్ బ్రోడర్స్ అంటే ఏంటి? ఇక్కడ గుడ్లు అనేవి ఈ మగ చేప యొక్క నోట్లో మోస్తుంది అనమాట. అంటే సంతాన పాలన అనేది కనిపిస్తుంది. పేరెంటల్ కేర్ ఈజ్ సీన్. సంతాన పాలన కనిపిస్తుంది మగ చేపల్లో. ఎలాగా? ఈ గుడ్లు దాని యొక్క నోటిలో మోస్తూ ఉంటుంది పిల్లలు అయ్యేవారు. ఓకే, అందుకని వీటిని ఏమంటారు? మౌత్ బ్రోడర్స్. బ్రోడర్స్ అంటే ఏంటి? సంచి, పొదుగు కోసం వంటి నిర్మాణం. అది ఎక్కడ ఉంది? నోట్లో ఉంది. అందుకని వీటిని ఏమంటారు? మౌత్ బ్రోడర్స్ అంట. వీటిలో కొన్ని ఏం చేస్తాయి? బబుల్ నెస్ట్ అంటే ఏంటి? ఒక బుడగ లాంటి నెస్ట్ను కూడా కలిగి ఉంటాయంట. నెస్ట్ అంటే ఏంటి? ఒక గూడు వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. దాంట్లో గుడ్లు ఉంటాయి. అది కూడా సంతాన పాలన, అది కూడా పేరెంటల్ కేర్. ఓకే, నెక్స్ట్ ఈ బబుల్ నెస్ట్ అనేటువంటి జీవులు ఏం చేస్తాయి? కలిగి ఉన్నటువంటి జీవులు ఊపిరితిత్తుల్లాగా ఉండి లాబరింత్ అవయవము అంటే ఏంటి? వాతావరణంలో ఆక్సిజన్ని గ్రహించడానికి తోడ్పడుతుంది. సంతాన పాలనతో పాటు యాజ్ ఏ యాక్సెసరీ రెస్పిరేటరీ ఆర్గాన్ అంటే టు అబ్జర్వ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద విసినిటీ. వాతావరణం నుండి ఆక్సిజన్ని గ్రహించడానికి తోడ్పడేటువంటి నిర్మాణంగా ఉంటుంది. దీన్ని ఏమన్నా బబుల్ నెస్ట్ అని అంట.
ఓకే, అందుకని దీన్ని ఏమంటాం, గౌరామి లేదా హిల్ స్టోమా టెమిన్కా అని అంటాం. గౌరామి చేప ఇదేంటి, జపాన్ పదం నుండి వచ్చింది. వీటిలో ఏమున్నాయి, శ్రోణివాజాలు అనేవి పొడవైన వేలార్ లాంటి నిర్మాణాలు కలిగి ఉన్నాయి. ఇవి సంతాన పాలన చూపించే ఇవి ఎవరు, మగ చేపలు, ఆడచేపలు కాదు, మగ చేపలు సంతాన పాలనని చూపిస్తాయి. ఇంకా అంటే ఏంటి, గుడ్లని నోట్లో పెట్టుకొని పిల్లలు అయ్యే వరకు మోస్తాయి. కొన్నిటిలో ఏంటి, బబుల్ నెస్ట్ అంటారు. బబుల్ నెస్ట్ అంటే అదేమి ఎక్సెసరీ రెస్పిరేటరీ ఆర్గాన్గా పనిచేస్తుంది, అలాగే సంతాన పాలన కూడా తోడ్పడుతుంది. సరిపోయినా డయాగ్రాము ఏమా? హలో, సరిపోయినా డయాగ్రామ్ చెరపనా? మేడం. ఇంకో డయాగ్రామ్ ఎదురు. ఇక లాస్ట్ ఇది యాంజిల్ ఫిష్. యాంజిల్ ఫిష్ దీన్ని ఏమంటాం, సైంటిఫిక్ నేమ్ టీరోఫిల్లం. దీనికి డయాగ్రామ్ వేస్తాను చూడండి. యాంజిల్ ఫిష్, టీరోఫిల్లం. డయాగ్రాము వేయండి జాగ్రత్తగా. ఇది పుచ్చవాజం, కాడల్ ఫిన్. ఇది పాయువాజం, యానల్ ఫిన్. ఇది శ్రోణివాజం, పెల్విక్ ఫిన్. ఇది డోర్సల్ ఫిన్, పృష్ఠవాజం. ఇదేంటి లేబులింగ్, నోరు మౌత్, నేత్రం ఐ, పృష్ఠవాజం డోర్సల్ ఫిన్. ఇది కాడల్ ఫిన్, పుచ్చవాజం. ఇది పాయువాజం. ఇది పాయువాజం, యానల్ ఫిన్. ఓకే, ఇది ఎలా ఉంది చూడండి. శరీరం పార్శ్వ భాగంలో అణచబడి ఉంది. లాటరల్లీ ఇట్స్ బాడీ ఇస్ లాటరల్లీ కంప్రెస్డ్. పార్శ్వంగా అణచబడి ఉంది, గుండ్రంగా ఉంది. ఇది ఇలా చూడు, రౌండ్ స్పెరికల్. ఓవైపునేమో పక్కలకేమో అణచబడి ఉంది. పృష్ఠతలము ఉదర తలమేమో రౌండ్ గుండ్రంగా ఉందన్నమాట. త్రికోణాకారపు పృష్ఠ మరియు పాయువాజాలు. చూడు, ఇది పృష్ఠవాజం ఇలా ఉంది, అలాగే పాయువాజం యానల్ ఫిన్ అది కూడా ఇలా ఉంది. త్రికోణాకృతి అంటే ట్రయాంగులర్ షేప్ లో డోర్సల్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానల్ ఫిన్స్, పాయు పృష్ఠవాజాలు ఉన్నాయన్నమాట. తర్వాత వీటికి నిలువుగా ఉండేటువంటి చారలు అనేవి ఉంటాయి, ఇలా స్ట్రైప్స్. శరీరం మీద చూడండి, ఇలా నిలువుగా ఉండేటువంటి లాంగిట్యూడినల్ స్ట్రయేషన్స్ ఆర్ సీన్. చిన్న చేపల్ని మళ్ళీ అకశేరుకాలు, స్థూల అకశేరుకాలను కూడా ఆహారంగా గ్రహిస్తుంది. ఇట్ ఫీడ్స్ ఆన్ మైనర్ ఫిషెస్ ఆర్ స్మాల్ ఫిషెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యాక్రో ఇన్వర్టిబ్రేట్స్. అకశేరుకాలని తింటుంది, అలాగే
ఇంకేం చేస్తుంది ఇది? ఇంకేదో చేస్తుంది అనుకున్నాం. అలాగే చిన్న చేపలను కూడా ఆహారంగా గ్రహిస్తుంది. తెలుస్తుందా? ఓకేనా? ఇంకా వీటికి ప్రత్యేకమైనటువంటి ఆకారము మరియు రంగు ప్రవర్తన వల్ల వీటికి ప్రత్యేకమైన ఆకారం ఉంది చూడు, స్పెషల్ షేప్. అలాగే కలర్ ఎలా ఉంటుంది దీనికి? ఎలా ఉండొచ్చు? దీంట్లో కూడా స్ట్రయేషన్స్, ఇప్పుడు మచ్చలు అనేవి కనబడతాయి అనుకున్నాం. ఇది కూడా కలర్స్ మారుతూ ఉంటుంది. రెడ్ కానీ లేదా బ్రౌన్ కానీ గోధుమ వర్ణం కానీ ఎరుపు కానీ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మార్చుకుంటూ ఉంటుంది దాని యొక్క వర్ణాన్ని. అస్తమానం ఏం చేస్తుందంట? మారుస్తూ ఉంటుంది. ఇంకేం కనబడుతుంది దీంట్లో? చూడండి, ఇంకేమైనా కనిపిస్తుందా దీంట్లో? మోనోగామస్ అంటే ఏంటి? ఒక మగ చేప ఏం చేస్తుంది? ఎక్కువ ఆడచేపలతోటి తిరుగుతుంది. మోనోగామస్. ఒకే మగ చేప ఉంటుంది, ఆడచేపలు ఎక్కువ వాటితోటి కలిసి తిరుగుతుంది. తర్వాత ఇది ఎక్కడ ఉంటది? నీటిలో మునిగినటువంటి చెట్ల మీద లేదా చిన్న చిన్న మొద్దులు అంటారు, అంటే చెక్క మొక్కలు కానీ ఆకుల పైన కానీ గుడ్లను పెడతా ఉంటుంది. ఓకే, ఇది యాంజిల్ ఫిష్ గురించి. ఏమేమి చూసాం ఇవాళ? యాక్వేరియం చేపలు చూసాం, యాంజిల్ ఫిష్ చూసాం, అలాగే గౌరామి చూసాం, ఇంకా గప్పి అనేటువంటి చేప చూసాం, అలాగే గోల్డ్ ఫిష్ చూసాం, సోర్డ్ టైల్ ఫిష్ చూసాం. ఓకే, ఇది మనకేంటి? క్లస్టర్ 1లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ లేదా ఆక్వాకల్చర్ ప్రధాన అంశాలు. దాంట్లో ఏమడుగుతాడు నీకు? జూ ప్లాంక్టాన్, జంతు ప్లవకాలు కొన్ని చూసాం, వృక్ష ప్లవకాలు కూడా కొన్ని చూసాం, ఫైటో ప్లాంక్టాన్స్ చూసాం. అలాగే ఫ్రెష్ వాటర్లో పెరిగే చేపలు, మెరైన్ వాటర్లో పెరిగేవి, బ్రాకిష్ వాటర్లో పెరిగే చేపలు చూసాం. తెలుస్తుందా? నెక్స్ట్ ఎక్కడికి వచ్చాం మనం? ఈ యాక్వేరియం ఫిషెస్ అనేది చూసాం. ఇంకొక 2-3 టాపిక్స్ ఉన్నాయి, అయితే నీకు ప్రాక్టికల్ సిలబస్ అనేది అయిపోతుంది. అవుతుందా? సరే, మరి ఇవాళ ఏమేమి చూసాం? అపర్ణ ఎస్ మ్యామ్. ఏం చూసావు ఇవాళ? ప్రాక్టికల్సా మేడం? ఏంటి ప్రాక్టికల్స్ లో ఏం చూసావు? గోల్డ్ ఫిష్ మేడం. ఓకే, అంటే వాటికి పేరు ఉంది, యాక్వేరియం చేపలు చూసాం. కుమారి. గోల్డ్ కుమారి. ఫిష్ మేడం. మేడం ఏమేం చేపలు చూసావు? పేర్లు చెప్పు. గోల్డ్ ఫిష్ మేడం, అదేంటి స్వాడ్ టైల్ ఫిష్ మేడం, వెరీ గప్పి గుడ్. చూసాం మేడం, గప్పి ఒకటి చూసాం మేడం, గౌరామి చూసాం మేడం, ఏంజిల్ ఫిష్ మేడం. వెరీ గుడ్. డయాగ్రామ్స్ వేసుకున్నావా లేబులింగ్ను? వేసుకున్నాను మేడం. ఓకే. మాధురి. శ్రీ విద్యాదేవి. కీర్తి ప్రియ. స్వోర్ టైల్ ఫిష్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? శాస్త్రీయ నామం? జీనోఫోరస్ మేడం. వెరీ గుడ్. పద్మ. గప్పి శాస్త్రీయ నామం ఏంటి? రాసిలియా రెటిక్యులేటం మేడం. వెరీ గుడ్. గాయత్రి. ఇతర పేర్లు వేరే పేర్లు చెప్పరా? ఇంకా గప్పి కొన్ని ఇతర పేర్లు. ఏంజిల్ ఫిష్ మేడం, గౌరామి మేడం. ఏంటి గప్పికి అడిగానే? గప్పి మేడం. మిలియం ఫిష్ మేడం, రెయిన్ చేప మేడం. రెయిన్బో. ఓకే, రెయిన్బో ఫిష్. వసంత ప్రియ. ఏంజిల్ ఫిష్ సైంటిఫిక్ నేమ్ చెప్పు. టీరోఫిల్లస్ మేడం, టీరోఫిల్లం. టీరోఫిల్లం. భూమిక. గౌరామి సైంటిఫిక్ నేమ్ చెప్పు. హాలోస్టోమా టెమిన్కో. శ్రావణి. స్వాతి.
దివ్యసాయి దివ్యసాయి సత్యసాయి దుర్గా ఎన్ఎస్డిఎస్ జ్యోతి గౌరామి అనేది ఏ పదం, ఏ భాష పదం? జపాన్ మేడం. వెరీ గుడ్. జపాన్ నుంచి జపాన్ పదం మేడం. ఓకే ఓకే. సంధ్య 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 ధనలక్ష్మి సరే మరి అయితే ఇప్పుడు ఈ ప్రాక్టికల్ అవర్ లో ఏమి నేర్చుకున్నారో ఇవన్నీ చేపల డయాగ్రామ్స్ వేస్తారా? ఆక్వేరియం ఫిషెస్ అసైన్మెంట్. హలో అపర్ణ. ఎస్ మ్యామ్ వేస్తాం మ్యామ్. ఈ డయాగ్రామ్స్ అన్ని వెయ్యండి ఈ అవర్. ఓకేనా? ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. సరేనా మేడం? నోట్స్ పెట్టండి మేడం. నోట్స్ ఏది ఎక్కడి వరకు రాశారు? ఎలక్టివ్ లో ఫస్ట్ యూనిట్ అయ్యింది మేడం. అంతేనా? ఇంకా నెక్స్ట్ నుంచి రాయలేదా? సరేలే అయితే ముందు ఎలక్టివ్ అయ్యాక అప్పుడు నెక్స్ట్ క్లస్టర్ కొద్దాం. ఓకేనా? 1 ఓకే మేడం. మిగతా 2 3 చూసుకోవాలి మరి మీరు. ఏదిగా అయిపోతుంది మరి. సరే.